హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ మ్యూజియం నుండి మనకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అన్నీ కూడా పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. దీనికి పోటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అసిస్టెంట్ పోస్టులు, టెక్నికల్ పోస్టులు, టెక్నీషియన్ పోస్టులు చాలా రకాలు ఉన్నాయి. అండ్ దీనికి మీకు శాలరీ 59,600 వరకు కూడా వస్తుంది. మినిమం అర్హత మీకు 12th క్లాసు, ఐటీఐ లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ncsm.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటీస్ అని ఉంది కదా, ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేయండి. ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట. మనకు కావాల్సిన ఫస్టే ఉంది రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5 చూసుకోవాలి మీరు. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చూడండి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. ఇలా టెక్నీషియన్ ఏ, టెక్నికల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, ఆఫీస్ అసిస్టెంట్ ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారనమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. వచ్చినప్పుడు మీకు ఇక్కడ పోస్ట్ వైజ్గా అప్లై ఆన్లైన్ అనేది ఇస్తున్నారు లింకు. ఆర్టిస్ట్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేద్దాము. అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఇదంతా కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఫిలప్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అన్నీ కూడా చేసి మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి ఒకసారి. డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, NCSM అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెక్నీషియన్ ఏ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్ ఏ ఉంది, ఆర్టిస్ట్ ఏ ఉంది, అఫీషియల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట. ఈ విధంగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి చూడండి ఇక్కడ టెక్నీషియన్లో 13 ఉన్నాయి కదా, అందులో ఫిట్టర్ 5, కార్పెంటర్ 6, ఎలక్ట్రానిక్స్ 1, ఎలక్ట్రికల్ 1. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వాళ్ళకి 9 పోస్టులు ఉన్నాయి టోటల్. ఆర్టిస్ట్లో 2 పోస్టులు ఉన్నాయండి. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 2-3కి, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 6 పోస్టులు ఉన్నాయి. ఇందులో మీకు ఏ యూనిట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీకు బ్రేకప్ కూడా ఉంది చూడండి. టెక్నీషియన్ ఏలో 13 పోస్టులు అనుకున్నాం కదా, దానిలో మీకు ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ యూనిట్లో ఉంటుంది కేటగిరీ అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ పొజిషన్స్కి టెక్నీషియన్ ఏ పోస్టులకి మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే మినిమం బేసిక్ పే 19,900 ఉంటుంది, మ్యాక్సిమం 63,200 ఉంటుందన్నమాట. అంటే మీకు ఎమాల్యుమెంట్స్ 38,908 పర్ మంత్ అప్రాక్సిమేట్లీ వస్తాయంట. కోల్కతాలో అయితే 38,900, తర్వాత భువనేశ్వర్లో అయితే 36,220 రూపీస్. ఇలా మీకు ప్లేస్ని బట్టి మళ్ళీ చేంజ్ అవుతుందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే SSC ఆర్ మెట్రికులేషన్ విత్ ITI ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఫిట్టర్, వెల్డర్ ఇలా ఉన్నాయి కదా, ఆ ఫీల్డ్లో మీరు ITI చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో మీకు ITI చేసి మస్ట్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 35 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఏజ్. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మీకు 9 పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో కూడా మీకు కేటగిరీని బట్టి అలాట్ చేస్తున్నారు చూసుకోండి. అన్రిజర్వ్డ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది కూడా మీకు యూనిట్ ఎక్కడ అనేది, ఎక్కడ వర్క్ చేయాలనేది కూడా ఇస్తున్నారనమాట. దీనికి పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 59,600 రూపీస్ పర్ మంత్. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని వస్తుందన్నమాట. కోల్కతా అయితే, భువనేశ్వర్లో అయితే 53,890 రూపీస్ పర్ మంత్ పే చేస్తారు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే టెక్నికల్లో మీకు ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఈ విధంగా ఉన్నాయి కదా, మీరు డిప్లొమా 3 years డిప్లొమా ఉంటుంది కదా ఇంజనీరింగ్ వాళ్ళకి. సో 3 years డిప్లొమా కోర్స్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్లో చేసి ఉండాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్, ఈ విధంగా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా ఏజ్ లిమిట్ 35 years వరకు అప్లై చేసుకోవచ్చండి. జాబ్ డిస్క్రిప్షన్ మీకు ఏమేమి జాబ్స్ ఉంటాయనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట.
తర్వాత ఆర్టిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా మీకు యూనిట్ ఎక్కడో ఇస్తున్నారు. అండ్ 2 పోస్టులకి అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. దీనికి పే స్కేలు 38,908 పర్ మంత్, అన్నీ కూడా అలవెన్సెస్ కలుపుకొని 38,900 అంటే ఆల్మోస్ట్ 39,000 పర్ మంత్ పే చేస్తారనమాట. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఫైన్ ఆర్ కమర్షియల్ ఆర్ట్, అట్లీస్ట్ 2 years ఆఫ్ డ్యూరేషన్ చేసిన వాళ్ళు, అండ్ దాంతోపాటు మస్ట్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఫైబర్ గ్లాస్ ఆర్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 35 years వరకు అప్లై చేసుకోవచ్చు అండి. జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, దానికి మీకు ఇక్కడ అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండింటికి మాత్రం ఓబీసీ వాళ్ళకి అలాట్ చేశారనమాట. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 38,908 రూపీస్ కోల్కత్తాలో అయితే, 34,230 రూపీస్ పర్ మంత్ డెన్కనాల్లో ఉంటుందన్నమాట. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ncsm.gov.inలో నోటీస్లో కెరీర్ మనం ఎలా అయితే వచ్చామో సేమ్ వెబ్సైట్, ఆ విధంగా వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తున్నారు. ఈ పేజ్ అనేది ఎంత ఉండాలి ఏంటి అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఒకసారి చదివి అప్లై చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు లేదండి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 885 రూపీస్ పే చేయాలన్నమాట. అంటే మీరు ఫీజు ప్లస్ జీఎస్టీ కలుపుకొని 885 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి కూడా 23rd May వరకు టైం ఇస్తున్నారు. ఈలోపు మీరు అప్లై చేయాలి. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా 23rd May అండి. అప్పటి వరకు మీరు అప్లై చేసేసుకోవాలి ఆన్లైన్లో. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు లేని వాళ్ళైతే అసలు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ మీకు పోస్టింగ్ అక్కడ ఉన్నా కూడా తర్వాత మీరు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.